గత ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేశాయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు. అయితే గెలిచిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఆధిపత్యం కోసం మూడు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్వయంగా అసెంబ్లీలో తాము ఉన్నామని గుర్తించండని వేడుకున్నారు. ఆ తర్వాత కూడా మూడు పార్టీలు కలిసికట్టుగా ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. తాజాగా కూటమిలో కొత్త చిచ్చు మొదలైంది. వైసీపీ నేతలను ఎవరినీ కూడా ఎటువంటి సమాచారం లేకుండా పార్టీలోకి ఆహ్వానించవద్దని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. అయితే ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ బీజేపీ వైసీపీ నేతను తమ పార్టీలోకి చేర్చుకుంది. దీంతో టీడీపీ, జనసేన నేతలు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. వైసీపీకి చెందిన విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ కొద్ది రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ స్థానిక నాయకత్వం ఆయన రాకను వ్యతిరేకించింది. మరోవైపు అడారి ఆనంద్ కుమార్ చేసిన అవినీతిపై జనసేన నేతలు పోరాటాలు చేస్తున్నారు. దీంతో ఆయనకు జనసేనలో నో ఎంట్రీ బోర్డు కనిపించింది. ఈ క్రమంలో ఆయన ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరి కూటమి నేతలకు షాక్ ఇచ్చారు. వైసీపీ నేతలను కూటమిలోకి చేర్చుకోవద్దని కొద్ది రోజుల క్రితం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓ అడుగు ముందుకేసి విశాఖ డైరీపై శాసనసభా సంఘాన్ని నియమించి విచారణకు ఆదేశించారు. వెంటనే వైసీపీకి రాజీనామా చేసిన అడారి కుటుంబం బీజేపీలో చేరింది. దాంతో విశాఖ డైరీ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారు అన్నది కూడా తత్కరించుకుంటున్నారు. అయ్యన్న పాత్రుడు వద్దు అని చెప్పినా తీసుకున్నారని టీడీపీ, జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. మరి దీనిపై కూటమి నేతలు ఈ చేరికల మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.